అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లో జరిగిన దౌత్య చర్చల్లో ఇరాన్ చమురు రవాణాపై ఆంక్షల ఎత్తివేత అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా తమ దేశ నెలవారీ చమురు ఎగుమతుల్లో సగానికి పైగా విదేశాలకు తరలిపోతూ ఉన్నాయని, తాజా అవగాహన ఒప్పందం పూర్తిగా అమలైతే పూర్తి సామర్థ్యంతో ఎగుమతులు కొనసాగుతాయని ఇరాన్ జాతీయ చమురు సంస్థ వెల్లడించింది. ఇక మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక ఉనికిపై అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటు హెజ్బుల్లా అధినేత నయీం ఖాసిం పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నారు. ఇక పశ్చిమ ఆసియా రాజకీయాలకు వేడెక్కిస్తున్న ఈ పరిణామాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. స్విట్జర్లాండ్ చర్చల్లో పాల్గొన్న ఇరాన్ జాతీయ చమురు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హమీద్ బోవర్డ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ తమ దేశ చమురు రంగానికి సంబంధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడమే లక్ష్యంగా చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. ఇప్పటికే చమురు ఎగుమతులు పుంజుకున్నాయని, ఒప్పందం కుదిరితే ఇరాన్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్కు చమురును సరఫరా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ చర్చల వెనుక ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారలేదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కొన్ని విషయాల్లో తమకు విభేదాలున్నాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారు. తమ పౌరుల రక్షణ కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం ఎంతకాలమైనా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ కంటే సిరియా బాగా పోరాడగలదన్న ట్రంప్ వ్యాఖ్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. దీనిపై హెజ్బుల్లా అధినేత నయీం ఖాసిం స్పందిస్తూ లెబనాన్లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఎంత మాత్రమూ సహించబోమని, అమెరికా మద్దతు ఉండబట్టే ఇజ్రాయెల్ ఇంతగా రెచ్చిపోతోందని ఆరోపించారు. ఈ యుద్ధాన్ని ఆపే శక్తి కేవలం ట్రంప్కు మాత్రమే ఉందన్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలలో ఆంక్షలన్నింటినీ సోమవారం ఉదయం నుంచి ఎత్తివేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం లేదన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.